రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్ మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి కాసేపట్లో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి రానున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? నిన్న ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డిని నిన్న హన్మకొండ నుంచి హైదరాబాద్లోని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి తరలించారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి రాన్నారు. ఇప్పటికే ఆయన వైద్యంపై ఇటు కేటీఆర్ అటు హరీష్ రావు ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నారు. అయితే నిన్న ఉదయం కొంత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అక్కడ సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసిన అనంతరము ఆసుపత్రి వర్గాలు హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో ఆసుపత్రికి తరలించారు. అయితే నిన్న ఉదయం నుంచి కూడా ఇక్కడ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఆయనకు వైద్యం కొనసాగిస్తుంది. నిన్న మధ్యాహ్నం చేరుకున్న తర్వాత వైద్యం కొనసాగిస్తుంది. అయితే ఆయన ఇంకా కొంత కోలుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోపక్క ఎప్పటికప్పుడు ఆయన వైద్యానికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రధానంగా నిన్న ఏదైతే బ్లడ్ క్లాట్ అయిందని చెప్పేసి చెప్పారు, అక్కడ రోహిణి ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్ మమతారెడ్డి సిపిఆర్ చేసి ఆయనలో బ్లడ్ కొంత క్లాట్ అయిందని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు. హైదరాబాద్ తీసుకుపోయి మెరుగైన వైద్యం అందిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి కూడా చెప్పారు. ప్రధానంగా ఏదైతే ఈ నిన్న చెప్పిన తర్వాత హైదరాబాద్లో సికింద్రాబాద్ ఆసుపత్రి తరలించారు. ఇక్కడ నిన్నటి నుంచి కూడా చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయనలో కొంత బాడీ సహకరిస్తుంది, హెల్త్ అంతా కూడా సహకరిస్తుందని చెప్పారు. పూర్తిగా బ్లడ్ వెజిల్స్ అన్ని కూడా పూర్తిగా సహకరించాయి. బ్లడ్ ఏదైతే క్లాట్ అయిందని చెప్పారో క్లాట్స్ అన్ని కూడా తగ్గించామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మరింత మెరుగైన వైద్యం అందించాలి, ఎంతటి దానికైనా ఇబ్బంది ఏం లేదని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఆయనతో పాటు పనిచేశారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. చెప్పడన్నా ఏమంటారు, అసలు డాక్టర్లు ఏమన్నారు? ఇప్పుడు గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యం పట్ల యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజలు వారు ఆరోగ్యాలతోటి ఎందుకంటే బయటికి రావాలి. వారికి వచ్చిన అదైతే పెద్ద ప్రమాదం తప్పింది. గౌరవ కేసీఆర్ గారు, కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం వల్ల తనకు పెద్ద ప్రమాదం తప్పింది. గౌరవ హరీష్ రావు గారు ఒక సామాన్య కార్యకర్త నుండి జడ్పీటీసీ తర్వాత సివిల్ సప్లై చైర్మన్ గా మరియు నర్సంపేట ఎమ్మెల్యేగా ప్రజలకు అనేక సేవలు అందించారు. నాటి తెలంగాణ మహోద్యమంలోనే ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేసి ప్రజలకు ఎందుకంటే చేస్తున్న సీమాంధ్ర వాసులు చేస్తున్న అన్యాయాలను అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్రం వస్తేనే మంచిదని గౌరవ కేసీఆర్ గారి అడుగుజాడలో నడిచిన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, సౌమ్యుడు, అందరి బాగోగులు కోరే వ్యక్తి, అందరి ఆశీస్సులు తనకు ఆ భగవంతుడు పోసి ఏదైతే సుదర్శన్ రెడ్డి గారు త్వరలోనే కోలుకొని బయటకు వస్తారనే నమ్మకం యావత్ భారతదేశమే సుదర్శన్ రెడ్డి గారిని బతికించాలి ఆ భగవంతుడని కోరుతున్నారు. వైద్యులు కూడా ఇప్పుడిప్పుడే తన కండ్లు శరీరం సహకరిస్తుంది, కొంత కదలిక వస్తుంది, ఏం ప్రమాదం లేదనే సంకేతం ఇప్పుడే వారి భార్యను కలిసి రావడం జరిగింది. వారు కూడా కొంచెం ధైర్యంగా నిన్నటికి వాటికి ధైర్యంగానే ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారు ముమ్మాటికి కోలుకొని గతంలో మమతారెడ్డి గారు రోహిణి హాస్పిటల్ డాక్టర్ గారు 11 సార్లు ధర్మారావు గారికి ఇదే సిఆర్పి చేసి ప్రాణం దక్కించిన గొప్ప వ్యక్తి మమతారెడ్డి గారు. నిన్న ఏదైతే సుదర్శన్ రెడ్డి గారికి 9 సార్లు సిఆర్పి చేయడంతో తను మళ్ళా తిరిగి ప్రాణం తీసుకునే పరిస్థితి తెచ్చిన గౌరవ మమతారెడ్డి రోహిణి హాస్పిటల్ గారికి మరియు ఏదైతే ఈ యశోద హాస్పిటల్ కూడా నర్సంపేట నియోజకవర్గ వాసులేదే కనుక తను తిరిగి ప్రాణంతో బయటకు వస్తాడనే నమ్మకం సర్వత్రా కలుగుతుంది. అయితే ఎప్పటికప్పుడు నిన్న ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అటు కేటీఆర్ తో పాటు హరీష్ రావుతో పాటు వైద్యులతో కూడా స్వయంగా కేసీఆర్ సంప్రదిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నారు, మెరుగైన వైద్యం అందించాలని ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి కోలుకుంటాడని చెప్పేసి కూడా అందరు చెప్తున్నారు. ఇప్పటికీ దాదాపు 24 గంటలు గడిచింది. మరో 24 గంటల తర్వాత మరింత చికిత్సకు సంబంధించి ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఎలా సహకరిస్తున్నాడు అనే దానిపైన కూడా వైద్య బృందం చెప్పే అవకాశం ఉంది. అయితే ఇప్పటికైతే వైద్యులంతా కూడా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు. నిన్న యశోద హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డాక్టర్ సంజయ్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎప్పటికప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అటు కేసీఆర్ తో పాటు కేటీఆర్ హరీష్ రావుకి ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. ఇవాళ ఉదయమే మళ్లీ హరీష్ రావు కేటీఆర్
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు, ఒక భరోసానిచ్చారు. ఖచ్చితంగా పెద్దిశేషన్ రెడ్డి కోలుకోవాలని యావత్ తెలంగాణ సమాజం అంతా చెప్తుంది. ఇవాళ నర్సంపేట వ్యాప్తంగా కూడా పెద్దిశేషన్ రెడ్డి కోలుకోవాలని చెప్పేసి అక్కడ పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతా ఖచ్చితంగా ఏదైతే ఈ పెద్దిశేషన్ రెడ్డి ఖచ్చితంగా కోలుకుంటాడని చెప్పేసి కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా వచ్చి డాక్టర్లతో మాట్లాడి ఆయన వైద్యంపై అడిగి తెలుసుకున్నారు. స్పష్టంగా ఇప్పటికే ఎప్పటికప్పుడు హరీష్ రావుతో, కేటీఆర్తో పాటు స్వయంగా డాక్టర్లతో కూడా కేసీఆర్ మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు మరి కాసేపట్లో ఆయన కుటుంబ సభ్యులు కూడా పరామర్శించి వారికి కొంత ధైర్యాన్ని, ఒక భరోసానివ్వన్నారు. ఖచ్చితంగా వైద్యం ఎంత ఖర్చైనా ఇబ్బంది ఏం లేదు, ఖచ్చితంగా పెద్దిశేషన్ రెడ్డి బతికించుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నివాసం నుంచి బయలుదేరారు. ఇప్పటికే యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు ఎప్పటికప్పుడు శాయశక్తుల వైద్యులు కూడా కృషి చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లివిల్.